Students, get down. ఏంట్రా అలా అయిపోయావు? ఈ తాజ్మహల్ని చూస్తుంటే దీని నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరని ప్రశ్నించిన శ్రీశ్రీ గుర్తుకొస్తున్నాడు రా. నాకిప్పుడు అనిపిస్తుంది ఆ గొప్పదనం దీన్ని కట్టించిన షాజహాన్ది కాదు, తన ప్రేమాభిమానాలతో గుండెల్లో గూడు కట్టుకున్న ముంతాజ్ దని. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఈస్ బ్యూటిఫుల్ తాజ్ మహల్ లవ్ సింబల్. గివ్ వైఫ్ గిఫ్ట్. మార్బుల్ సార్. ఓన్లీ 100 rupees సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. बाय. सत श्री अकाल सरदार जी. सत श्री अकाल बहन जी. हाँ देखो कितना सोना ताजमहल. ताजमहल प्यार की निशानी होती है जी. लो जी. सिर्फ 100 रुपया था. ले लो ना. शुक्रिया जी. आता हूँ बहन जी. రేయ్, మనం చూడడానికి వచ్చింది ఆ తాజ్ మహల్ని. పదరా. ఏ తాజ్ మహల్ ఇట్రా. ఒక్కొక్కటి ఎంత? ఓ అచ్చా అచ్చా, తెలుగు. ఒక్కొక్కటి 100 రూపాయలు. ప్రేమ గుర్తు. తీసుకో మేం సాబ్. శుక్రియా మేం సాబ్. క్యా హై బాబు? అల్లా ఈ బొమ్మని ఎంత అందంగా చెక్కాడని చూస్తున్నాను. అల్లా నీ బాబా, అబ్దుల్లా మేరా బాబా. లాస్ట్ పీస్ లేలా. ఒక్కటి తీసుకెళ్తే అలా? మాకు బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. యా, వాళ్ళందరికీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. నీకు అమర హోటల్ తెలుసా? సాయంత్రం 5 గంటలకి గంప నిండా తాజ్ మహల్స్ తీసుకుని 420కి వచ్చేసేయి. 420? అదే రూమ్ నెంబర్ 420. రూమ్ నెంబర్ 420. अच्छा వస్తే అన్నీ కొనిస్తారా? ఓ, అన్నీ కొనేస్తాం. ठीक है बाबा, मैं जरूर आऊंगी. सलाम भाई. अच्छा, मैं समझ गया अजीज भाई, सब ठीक होगा. अरे प्यारी बाबा, ओ बाबा. అరే అప్పుడే వచ్చేసావేం బేటీ? బాబా బాబా, ఇవాళ మండే టూరిస్టులతో ఎంత సందడిగా ఉందో తెలుసా బాబా? 1 గంటలో మాలంతా అమ్ముడైపోయింది. ఇలా పైసా. యా అల్లా, ఎక్కడో ఆంధ్రాలో పుట్టి ఆగ్రా చేరిన మా పూర్వీకులు ముత్తాతలు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలైతే ఈ అవిటి వాడికి తాజ్మహల్ నకళ్ళు చేసి అమ్ముకుని బ్రతికే అదృష్టం కలిగించావా? యా ఖుదా, అంతా నీ దయ. గులాబ్ జామ్ వస్తుందిరా. भैया 420 किधर है? उस तरफ. है ना? नहीं बाबा आप नहीं, कमरा नंबर 420. फिर 420. अच्छा अच्छा. బాబు కరెక్ట్ గా చెప్పిన టైంకి వచ్చావే. మీరు అడిగినే తెచ్చా బాబు. ఏంటవి? తాజ్ మహల్స్. ఓహ్ బ్యూటిఫుల్. ఈ తాజ్ మహల్ బుర్జులు నీ పెదాల్లా మెత్తగా ఉన్నాయి కదా. ठीक है भाई साहब. అబ్బా, నన్ను భాయ్ సాబ్ అనుకో, నా మూడంతా పాడవుతుంది. ఈ తాజ్ మహల్ గోపురం నీ బుగ్గలా నున్నగా ఉంది కదూ.
బాబు బాబు वो 400 के साथ में ఉండు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు లోపల పద. ఏంట్రా? ఇటేమన్నా అమ్మాయి? ఏ అమ్మాయి? అదేరా తాజ్మహల్ సమ్ముకుంటా ఉంటుందే ఆ పిల్ల. రాస్కెల్స్, ఊరు కానూరు వచ్చి అమాయకమైన ఆడపిల్లని చీట్ చేస్తారా? సర్లేరా, పెద్ద నీతులు చెప్పొచ్చో. అది అమాయకురాలో కాదో మాకు బాగా తెలుసు. వదరా. బ్లడీ ఫూల్స్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఓ బద్మాష్ లోగ్ మాల్ కొంటామని హోటల్కి రమ్మన్నారు. చూడు, వయసులో ఉన్న ఆడపిల్లవి, మరెప్పుడు ఎవరు పిలిచినా ఇలా రాకు. नहीं आऊंगी, कभी नहीं आऊंगी. నీ పేరేంటి? मुमताज. The thing of beauty is a joy forever. Thus goes the saying. But we would like to add, for everybody at all times and everywhere, one should praise such a greatest monument. Irrespective of nationality, religion, community and caste. Do you agree for that? ఎస్ సార్. What about you? You. What is your opinion? I think you are not listening. What's your name? నీ పేరు రా. ముంతాజ్. మనం ఎన్ని ప్లేసెస్ చూసినా తాజ్మహల్ దగ్గర కూర్చుంటే మాత్రం చాలా. Excuse me, are you Mr. Ramer? Yes. Trunk call for you from Hyderabad. Lift there. హలో. నేన్రా మమ్మీని. హలో మమ్మీ. నువ్వు చెప్పిందేమిటి, వెళ్ళి చేసిందేమిటి? ఆగ్రా వెళ్ళగానే ఫోన్ చేస్తానని చెప్పి. సారీ మమ్మీ, చేశాను అనుకో. టైగర్ ఫోన్ ఎత్తి గాండ్రిస్తాడేమోనని భయం. రే, పైకి కఠినంగా కనిపించిన డాడీ మనసు వెన్నరా. ఉపన్యాస కేసరి. చెప్పు మమ్మీ. ఆయన్ని జన్మలో నువ్వు అర్థం చేసుకోలేవు. అవును, కనీసం రేఖకైనా ఫోన్ చేసావా? అది నీకోసం ఫోన్ దగ్గర తపస్సు చేస్తోందట. ఇదిగో రేఖే స్వయంగా వచ్చింది, మాట్లాడు. అయ్య బాబోయ్, చాటర్ బాక్సా? వద్దు మమ్మీ ప్లీజ్. అంటే ఎవరు? అమరమ్మా. అమరా. ఏయ్, ఎక్కడికి? ఏం చెల్లమ్మా ఫోన్ లాక్కుని పారిపోతుంది? అమరా? అవునన్నయ్యా. మరి ఇంకే రే పని, నా కూతురని చెప్పడం కాదు గాని నీ కొడుకంటే అది ముక్కు చెవులు కోసుకుంటుంది. ఏ చిలిపి, ఏంటి బాగున్నావా? బాగానే ఉన్నాను. చలి బాగుందా? అదే ఆగ్రాలో. చలి బాగుంటుంది నీ మొహం. నా మొహం ఆ చలిలో నీ పక్కనుంటే అసలు నీకు స్వెటరే అక్కర్లేదు. దాట్స్ యువర్ బ్యాడ్ లక్. అది సరే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పు చెప్పు. హైదరాబాద్ లో. అయ్యో, ట్యూబ్ లైట్ కాదు, నీ బెడ్రూమ్ లో. నీ బెడ్ మీద పడుకుని నీ తలగడ నా గుండెలకి హత్తుకుని మాట్లాడుతున్నాను. వావ్, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఊడిపడ్డా? ఈ తలగడ నీలా మారిపోయి నన్ను గట్టిగా హత్తుకుని తెలుసా? అయ్యో, ఏయ్ వదిలేమ్మా. ఆపు న్యూసెన్స్. ఇది ట్రంకాల్ తల్లి. నన్ను వదిలేసి ఆ దిడినే గట్టిగా వాటేసిన పడుకో. చిల్లిపి. హలో ఏంటి? ఓర్ని అవ్వ, ఓరు మొత్తం చెప్పినా కూడా ఏంటని అడిగితే అట్ట మళ్ళీ చెప్తా ఇనుకో. అనకాపల్లి బెల్లం 11 రూపాయల 26 పైసలు, చింతపండు 22 రూపాయల 16 పైసలు. ఆ డిపార్ట్మెంట్ మీద మరీ అన్ని జోకులే ఎక్కలేదు. డర్టీ ఫోన్స్. ఏమిటమ్మా చిరుబురులాడుతున్నావు? అమర్తో మాట్లాడుతుంటే లైన్ కట్టై అడ్డమైన వెదవులు లైన్లోకి వస్తున్నారు. అయ్యో, నాకు శిక్ష పడిపోయిందమ్మా. ఏమిటన్నయ్యా? ఏముంది, ఈ టెలిఫోన్ గొడవతో ఇవాళ ఈవిడ తిండి నీళ్లు కూడా ముట్టుకోదు. ఈవిడితో పాటు నాకు కూడా ఉపవాసమే. డాడీ, అందుకేరా ఈ ఉపవాసాలు మానేసి అమర్తో జీవితాంతం సహవాసం చేసే ఏర్పాటు తొందరలో చేశాను. ఓకే. ఏమ్మా? A for articoy, C for కాకరకాయ, Q for కుంకుడుకాయ, U for బూడిద గుమ్మడికాయ. అక్క బాటికబు తినే 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 తినే. భలే గమ్మత్తుగా ఉంది. అవును మరి, ప్రేమనే వేపుడులో మమకరం అనే కారం కలిపి శృంగారం అనే మసాలా దట్టించి సెక్స్ అవిరితో నీకోసం చేసా ఈ అక్కబా చిక్కుబో. తినే 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 తినే. నా సలీం కూడా ఇలాగే బతిమాలి బుజ్జగించి మరీ తినిపించేవాడు. సలీమా
వాడెవడు? మా ఎదురింటి కుర్రాడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకునేవాళ్ళం. అన్నట్టు సలీం ఎంత చక్కగా వాయించేవాడో తెలుసా? ఏంటది? ఫ్లూటు, పిల్లన గ్రోవి. నిక్కర్లు వేసుకునే వయసులోని హాయిగా వాయిస్తూ ఎంత తీగా పాడేవాడో తెలుసా? నేను కూడా బ్రహ్మాండంగా పాడుతాను లక్ష్మి. ఏంటి పాడేది? నా కారు కింద జాకి పాటం అంటే పప్పులో తెడ్డేసి టకటక తిప్పడం కాదురా. రే ఈరియా, ఇది నా ఏరియా. ఈ కిచెన్ కింగ్ తో పెట్టుకున్నావంటే ఏంటంటే కిచెన్ కింగ్. పొయ్యిలో బొంగేం కాదు. అయినా ఈ కూర్మంగడితో మనకెందుకు? రాలక్ష్మి బలాల. ఏ మిస్టర్, కాల్ మీ మిస్టర్ కూర్మావతారం. నేను పుట్టగానే నా తేజస్సును చూసి మా నాన్నమ్మ దశావతారంలో విష్ణుమూర్తిలా ఉన్నానని నాకు ఆ పేరు పెట్టింది. ఇంకా నయ్యం, ట్యూబ్ లో గాలేం కాదు. దశావతారాల్లో కూర్మావతారమే కాదురా, ఇంకో అవతారం కూడా ఉంది. ఏంటదే? వరాహావతారం. అదైతే నీకు కరెక్ట్ గా సరిపోద్ది. అయినా ఈ మిక్చర్ గడితో మనకెందుకు? రాలక్ష్మి వెళ్ళిపోదాం. ఇదిగో సాయంత్రం అయింది, టైటాకర్లు అలా షికార్కి వెళ్దాం. షికారు లేదు, గికారు లేదు. పొట్ట కోసిన సంగీతం ముక్కరాని మీరంటే నాకు అసహ్యం. అయ్యో, నన్ను కదిలించాలన్నా, నాలో సరిగములు పలికించాలన్నా వాడికే సాధ్యం. ఎవరు వీడికా? చీ కాదు. చిన్నప్పుడు పుష్కరాల్లో తన ఫ్లూట్ డ్యామేజ్ అయితే కొత్త ఫ్లూట్ కొనుక్కొస్తానని వెళ్ళి తప్పిపోయిన నా ప్రియుడు నా సలీం. లవ్వులడికి నా ప్లేట్ మీలు. అయ్యో, పాటలు పాడి అడుకునేవాడు అనుకుంటా. అలా గట్టిగా అరవటం ఎందుకు? ఇలా స్పృహ తప్పి పడిపోవడం ఎందుకు? అదిగో అంబులెన్స్ సమయానికి వస్తుంది. ఆపుదాం. ఏమైందే? పాపం అడుగు తినేవాడు స్పృహ తప్పి పడిపోయాడు. రేయ్ దిగండ్రా. రేయ్, ఎక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు? రానా? అడుక్కు తినేవాడివి, ఎంత పొగరా నీకు? ఎవడు అడుక్కు తినేవాడు? నువ్వు అడుక్కునేవాడివి, నీ బాబు అడుక్కు తినేవాడు, నీ తాత అడుక్కు తినేవాడు. నా లవ్వులడికి నా ప్లేటు మీద సంగీత లక్ష్మిని తలుచుకుంటూ ఇలా పిచ్చివాడిలా ఫ్లూట్ వాయిస్తూ తిరుగుతున్నానే కానీ నేను పిచ్చివాడి కాదురా, పిచ్చివాడి కాదు. పాపం నా సంగీత లక్ష్మి వాళ్ళ నాన్నకు తెలియకుండా ప్లేట్లో అన్నం కలిపి తీసుకొచ్చి నా చేత తినిపించేదిరా. ఒక్కసారి మే గోదావరి పుష్కరానికి వెళ్ళావు, అక్కడ మీ ఎదుర తప్పిపోయావురా. పిల్లిపాలెం జమీందారు గారు నన్ను చేరదీసి పెంచి పెద్దవాడిని చేశారు. రేయ్, ఇప్పుడు నేను పిల్లిపాలెం జమీందార్నిరా. ఉండండి. రాసుబారం పాపం వీళ్ళు నా విషాదగాథను విని తట్టుకోలేక తలా ఒక కన్నీటి బొట్టు కార్చారు. ఇచ్చే తలా ఒక 100 రూపాయలు. ఎక్కడికి వెళ్ళాం సార్? ఎక్కడికంటే ఏమని చెప్పను సుబ్బారావు. నా ప్లేటు మిల్సు కనిపించే వరకు ఏదో ఒక పేటకు పోనీ సుబ్బారావు.